అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8వ తరగతి సెమిస్టర్ 1 పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి కవి పరిచయాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, కథనాలు మొదలైన అంశాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటి పాఠం ఆంధ్ర వైభవం. ఇతివృత్తం రాష్ట్ర కీర్తి. ప్రక్రియ గేయం. ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశము. తర్వాత కవి పరిచయం. పేరు కొండేపూడి లక్ష్మీనారాయణ. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ. రచనలు స్మృతులు, గేయాలు. పాడరావో తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరావో తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడినది. ఈ పాఠంలో మన ఆంధ్ర వైభవాన్ని ఎంతో గొప్పగా చెప్పారు. తదుపరి పాఠం మాతృభూమి. ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. ప్రక్రియ కథానిక. ఉద్దేశం విద్యార్థులు సైనికుల సేవలను గుర్తించి స్ఫూర్తి పొంది దేశ సేవకి పూనుకోవాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తల్లి, మాతృభూమి ఈ రెండూ కూడా స్వర్గం కన్నా గొప్పవని తెలిపే పాఠం. రచయిత్ర పేరు పవన నిర్మల ప్రభావతి. కాలం 1933-2015. జన్మస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. రచనలు అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన కథా సంపుటాలు, ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు మొదలైన 17 నవలలు రాశారు. ప్రస్తుత పాఠం కథా నిలయం నుండి గ్రహించబడినది. నా యాత్ర పాఠం పేరు. ఇతివృత్తం జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. ప్రక్రియ యాత్రా రచన. ఉద్దేశం దేశంలో ప్రాచీన చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియచేయడం. ఈ పాఠం నా ఉత్తర దేశ యాత్ర నుండి తీసుకోబడినది. బులుసు వెంకటరమణయ్య. కాలం 1907-1988. జన్మస్థలం విజయనగరం జిల్లాలోని రామతీర్థపురం. కలం పేరు రావు. రచనలు అప్పటి ముచ్చట్లు, గజపదుల నాటి గాథలు, దీప కలికలు, 16 రాత్రులు అనేది కథా సంకలనం. బాల వ్యాకరణానికి టీకా రాశారు. నా ఉత్తర దేశ యాత్ర అనే యాత్ర రచనను ఈయన రచించడం జరిగినది. సందేశం ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. ప్రక్రియ ఖండకావ్యం. ఉద్దేశం శ్రమజీవుల కష్టాలను తెలుసుకోవాలని, వారి శ్రమని గౌరవించాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నేపథ్యం గుర్రం జాషువా గారు గబ్బిలం ద్వారా కష్టజీవుల బాధని, స్థితిగతులను పరమేశ్వరునికి విన్నవించుకోవడం ఈ పాఠం యొక్క నేపథ్యము. కవి పేరు గుర్రం జాషువా. జననం గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ గ్రామం. కాలం 1895-1971. తల్లిదండ్రులు లింగమ్మ, వీరయ్య. రచనలు గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫరులు. అలాగే ఈయన ఆత్మకథ పేరు నా కథ. బిరుదులు కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సమ్రాట్. విశేషాంశం సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈయన శ్మశాన వాటిక అనే పేరుతో రాయడం జరిగింది. ఈ పాఠం గబ్బిలం అనే ఖండ కావ్యం నుంచి గ్రహించబడినది. పయనం ఇతివృత్తం సామాజిక స్పృహ. ప్రక్రియ మాండలిక కథ. ఉద్దేశం బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్ళే రైతులు, రైతు కూలీల జీవన విధానాన్ని, శ్రమను తెలుపుతూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠం యొక్క
ప్రధాన ఉద్దేశం. రచయిత పరిచయం. పేరు సింగమనేని నారాయణ. కాలం 1943-2021. జన్మస్థలం అనంతపురం జిల్లా బండమీదపల్లి. రచనలు జోదం, సింగమనేని కథలు, అనంతం, సీమ కథలు. పురస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్నాన్ని బిరుదు పొందారు. ప్రస్తుత పాఠం అనంతం అనే కథల సంపుటిలోనిది. తదుపరి వీడియోలో సెమిస్టర్ 2లోని అంశాలను మనం చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా తెలుగు మాస్టర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.